వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోరర్ ఇండియా. నేను క్రాంతి దుద్దుకుంటా. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ, ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్. ఇది రాంపల్లి విలేజ్లో కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి వస్తుంది. రాంపల్లి విలేజ్ నుంచి చెర్లపల్లి రైల్వే జంక్షన్ నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి 150 స్క్వేర్ యార్డ్స్లో 2 BHK ఈస్ట్ ఫేసింగ్ 3 టాయిలెట్ బాత్తో వస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ 30 ఫీట్ రోడ్స్తో 27/50 డైమెన్షన్స్తో వస్తుంది. టోటల్ 1250 SFT అండర్ గ్రౌండ్ సివర్ లైన్స్తో పాటు చాలా బాగా వస్తుందండి. ఇండిపెండెంట్ హౌస్ చాలా మంచి ప్రీమియం కన్స్ట్రక్షన్. నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ వీడియోలో నేను మీకు ఇండిపెండెంట్ హౌస్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం టవర్ చేసి చూపిస్తాను. అదేవిధంగా మీరు ఛానల్లో మొదటిసారి వచ్చి ఉంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని కూడా లైక్ చేసి హైప్ చేయండి. సో దట్ ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్న వాళ్ళందరికీ ఇండిపెండెంట్ హౌస్ రీచ్ అవుతుంది. అదేవిధంగా మీరు ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ చూస్తూ ఉంటే మీరు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి, మీకు నచ్చినట్టు ఇండిపెండెంట్ హౌసెస్ కూడా వస్తాయి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని కూడా లైక్ చేయండి. ఇంకా మనం డిలే చేయకుండా ఈ ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. ముందుగా మీరు చూస్తున్నారు కదండి, ఎలివేషన్ అనేది చాలా మంచిగా వచ్చింది. మొత్తం టెక్స్చర్ ఇంకా లపం ఫినిష్ తోటి చాలా బాగా వచ్చింది. మనకి మంచి డిజైన్ కూడా ఆర్ట్ పీస్ లాగా చాలా బాగా వచ్చింది. ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చారు. అదేవిధంగా హెడ్ రూమ్ కూడా వచ్చి హెడ్ రూమ్కి లైట్స్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. మనకి బ్లూ లైక్ గ్రే కలర్, వైట్ క్రీమ్, ఇంకా ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ యూస్ చేసి చాలా బాగా వచ్చిందండి. మీరు చూడొచ్చు. అదేవిధంగా గేట్ కూడా మీరు చూడొచ్చు, చాలా బాగా వచ్చింది. మంచి డిజైన్తో చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మీరు ఇక్కడ కూడా చూసినట్టయితే మన కార్ కూడా ఒక హ్యాచ్ బ్యాక్ కూడా పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేస్ అయితే వస్తుంది. అదేవిధంగా ర్యాంప్ కూడా మీరు గమనించవచ్చు. ర్యాంప్ కూడా గమనిస్తే మనకి కంప్లీట్గా 2 కలర్స్ యూజ్ చేసి మార్బల్ ఇంకా గ్రెనైట్ రెండు యూజ్ చేసి చాలా బాగా ఇచ్చారు. వైట్ అండ్ బ్రౌన్ కలర్ లాగా చాలా బాగా వచ్చింది. టైగర్ ఐ బ్రౌన్ కలర్ లాగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి పార్కింగ్ స్పేస్, అదేవిధంగా ఇంటి లోపల ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా మీరు చూడొచ్చండి, పార్కింగ్ స్పేస్ మనకి ఈ విధంగా చాలా మంచి డిజైన్తో చాలా బాగా వస్తుంది. అదేవిధంగా మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఈ విధంగా బోర్వెల్ అయితే డిగ్ చేశారు. ఇది 300 ఫీట్ డిగ్ చేశారు. అట్ ద సేమ్ టైం మనకి 270-280 ఫీట్ వరకు మోటార్ అయితే దించారు. గేట్ బీమ్స్ కూడా ఈ విధంగా మొత్తం కంప్లీట్గా గ్రానైట్ తోటి వచ్చి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకెళ్లే ముందు మీరు మళ్ళీ ఒకసారి ఇటువైపు చూస్తే స్టేర్స్ అనేవి కూడా మనకి టైల్స్ ఇంకా గ్రానైట్ తోటి యూస్ చేశారు. చాలా బాగా వచ్చింది, మంచి డిజైన్ లాగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం స్టేర్స్ కింద కూడా మనకి ఈ విధంగా ఎలక్ట్రిసిటీ వచ్చి వాటర్ కనెక్షన్స్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. సో దట్ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం సౌత్ సైడ్ కూడా మనకి 15 ఇంచెస్ స్పేస్ అయితే వస్తుంది, మీరు చూడొచ్చు. అలాగే మీరు చూస్తున్నారు కానీ మనకి ఈ పార్కింగ్ స్పేస్ నుంచి ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి ఇంటి లోపల ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా ఇక్కడ గమనిస్తే 2x4 టైల్స్తో ఈ విధంగా చాలా బాగా వస్తుంది. మొత్తం గోల్డ్ లైన్ ఎంగ్రేవింగ్స్ తోటి చాలా మంచిగా వస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు విండో కూడా చూసుకున్నట్టు అయితే మనకి డోర్ ఫ్రేమ్ కూడా చూసుకున్నట్టు అయితే వైడ్గా ఉన్న డోర్ అయితే వస్తుంది. 4 ఫీట్ వరకు ఉంటుంది డోర్. అదేవిధంగా ఇంటి లోపలికి వెళ్ళేటప్పటికి మొత్తం మనకి మార్బల్ అయితే వస్తుంది. మీకు 2 సెమీ డైమండ్స్ ఫామ్ అయ్యి ఒక డైమండ్ ఫామ్ అయ్యి చాలా మంచిగా కనిపిస్తుందండి. స్పేషియస్గా వచ్చింది. 2 సీటర్ సోఫా ఒకటి ఇటు సైడ్, అదేవిధంగా ఒకటి ఇటు సైడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా బాగా వస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు గమనించినట్టు అయితే టీవీ యూనిట్ అనేది మనకి ఈ విధంగా వస్తుందండి. టీవీ యూనిట్ మీరు చూసుకున్నట్టు అయితే మనకి ఈ విధంగా 75 ఇంచ్ టీవీ వరకు వెళ్ళచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా గమనిస్తే మనకి ఫోటో ఫ్రేమ్ ఫినిష్ తోటి చాలా బాగా వస్తుంది. ఇది వచ్చేసి మనకి 5x4 డైమెన్షన్స్తో విండో కూడా వస్తుంది. యూపీవీసీ విండోస్ తోటి చాలా బాగా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మీరు గమనించినట్టు అయితే యూపీవీసీ విండో ఒకటి విధంగా ఒకటి 5x4 డైమెన్షన్ ఇంకో విండో కూడా వచ్చి చాలా బాగా వస్తుంది. మీరు డైనింగ్ లివింగ్ రూమ్ని కట్ చేస్తూ ఒక ఆర్చ్ అయితే వస్తుందండి, చూడొచ్చు. ఈ విధంగా డిజైన్ కూడా చాలా మంచిగా వచ్చింది, చాలా బాగుంది. అదేవిధంగా బార్డర్స్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ 2 కలర్స్ బార్డర్స్ యూస్ చేసి చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మీరు చూసినట్టు అయితే ఈ విధంగా చాలా బాగా వచ్చింది. ఇంకా ఎలక్ట్రిసిటీ ఈరోజు లేదు కాబట్టి డే లైట్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి న్యాచురల్ డే లైట్ కండిషన్స్ కాబట్టి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే మనకి గ్రానైట్ తోటి ఈ ఫ్రేమ్ వర్క్ అయితే చేశారండి అన్ని డోర్స్కి. నేను ఎక్కడెక్కడైతే వచ్చిందో స్పెసిఫిక్ చేస్తాను. సో మీరు చూడొచ్చు, గ్రానైట్ తోటి మనకి ఈ విధంగా వచ్చింది, మీరు చూడొచ్చు. అదేవిధంగా ఈ కిచెన్ ఏదైతే ఉందో అది ఓపెన్ కిచెన్ వచ్చి చాలా బాగా వచ్చిందండి, స్పేషియస్గా వచ్చింది. విండో వచ్చేటప్పటికి మనకి 1.5x4 ఫీట్ డైమెన్షన్స్తో ఈ విధంగా రెక్టాంగిల్ వచ్చి చాలా బాగా వస్తుంది. మనకి ఎయిర్ ఫ్లో అనేది చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మనకి చిమ్నీ కోసం, వాటర్ ప్యూరిఫైయర్ కోసం పోర్ట్స్ కూడా వచ్చాయి కాబట్టి ఇది కూడా చాలా బాగా వస్తుంది.
అట్ ద సేమ్ టైం కిచెన్ లో ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో నేను స్పెసిఫిక్గా చూపిస్తున్నాను చూడండి. ఇది ఆల్మోస్ట్ 2.5 feet అంటే 30 inches ఎక్కువ స్పేస్ వస్తుంది. చాలా వైడ్ స్పేస్ అనమాట. అట్ ద సేమ్ టైం ఇటువైపు చూసుకున్నట్టయితే 18 inches వరకు స్పేస్ వస్తుంది. ఇది ఓపెన్ కిచెన్. డైనింగ్ వచ్చేసి మనకి 4 టేబుల్ లేదా 6 టేబుల్ వస్తుంది. చాలా బాగా వస్తుంది. హ్యాండ్ వాష్ యూనిట్ వచ్చేసి ఇక్కడ వస్తుంది చూడొచ్చు. కట్లరీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. నేను మళ్ళీ ఒకసారి డైనింగ్ నుంచి కిచెన్ వ్యూ చూపిస్తాను చూడొచ్చు మీరు. ఈ విధంగా చాలా బాగా వస్తుంది. ఈ విధంగా చాలా బాగా వస్తుంది. పూజా రూమ్ కూడా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోపల తీసుకొని వెళ్తాను. ముందుగా నేను మీకు కామన్ టాయిలెట్ బాత్ ఏదైతే వస్తుందో స్టైల్లో వస్తుందో, ఇండియన్ స్టైల్లో వస్తుందో అది నేను మీకు చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ మనకి 8 feet వరకు టైల్స్ వచ్చి చాలా బాగా వస్తుంది. రూఫ్కి ఫాల్ సీలింగ్ కూడా వచ్చింది. ఒక లైట్స్ అయితే ఇంకా పెట్టలేదు, అది కూడా పెడతారు. అట్ ద సేమ్ టైం ఇటువైపు మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేటప్పటికి మనకి క్వీన్ సైజ్ బెడ్ యూస్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు చూడొచ్చు. ఇది అటాచ్ టాయిలెట్ బాత్తో వస్తుంది. నేను దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను. అదేవిధంగా షెల్ఫ్స్ కూడా ఈ విధంగా చాలా బాగా వచ్చాయి. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ మీరు గమనించవచ్చు, అటాచ్ టాయిలెట్ బాత్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. 8 feet హైట్ వరకు దీనికి కూడా టైల్స్ ఇచ్చారు. రూఫ్లో ఫాల్ సీలింగ్ కూడా ఫాల్ సీలింగ్కి కూడా మనకి ఒక లైట్ అయితే వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది హెడ్ రూమ్ ఓవర్ హెడ్ స్టోరేజ్ తోటి కూడా వస్తుంది, అక్కడ చూడొచ్చు మీరు. అదేవిధంగా ఇక్కడ గమనించినట్టయితే క్వీన్ సైజ్ బెడ్ అయితే యూస్ చేసుకోవచ్చు, మంచిగా వస్తుంది. అట్ ద సేమ్ టైం నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ లోపల తీసుకెళ్లే ముందు మనకి ఏదైతే నేను పూజా రూమ్కి చూపించాను, పూజా రూమ్కి ఎలా అయితే గ్రానైట్ తోటి వచ్చిందో అదేవిధంగా ఇక్కడ కూడా గ్రానైట్ తోటి వచ్చింది. ఇది ఇంకా క్లీనింగ్ చేయలేదు. క్లీనింగ్ అయిన తర్వాత చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చండి, మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా అటాచ్ టాయిలెట్ బాత్తో వస్తుంది. 4x4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో సౌత్ సైడ్లో వచ్చింది, చాలా బాగుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనించినట్టు అయితే ఈ విధంగా మనకి ఫాల్ సీలింగ్ కూడా వచ్చింది. అల్మారా స్పేస్ వచ్చి 2 షెల్ఫ్స్, 2 సైడ్స్ షెల్ఫ్స్ వచ్చి చాలా బాగా వచ్చింది. అది అటాచ్ టాయిలెట్ బాత్తో ఉంది. మనకి ఈ విధంగా అటాచ్ టాయిలెట్ బాత్ కూడా వస్తుంది. ఇంతసేపు మీరు చూస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి 150 square yardsలో 2 BHK ఈస్ట్ ఫేసింగ్ వస్తూ 3 టాయిలెట్ బాత్తో చాలా మంచి లొకేషన్లో వస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ రాంపల్లి విలేజ్ నుంచి 1 kilometer, చెర్లపల్లి రైల్వే జంక్షన్ నుంచి 4 kilometers వస్తూ 30 feet వైడ్ రోడ్స్తో అండర్ గ్రౌండ్ సోవర్ లైన్స్తో చాలా మంచిగా వస్తుందండి మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్. 78 lakh rupees అయితే కోట్ చేస్తున్నారు. ఈ ఇండిపెండెంట్ హౌస్, ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ చూస్తూ ఉన్నాం. మీరు తప్పకుండా నన్ను సైట్ విజిట్ కోసం కన్సల్ట్ చేయండి. ప్రాపర్టీ డీటెయిల్స్ ఇస్తూ నేను సైట్ విజిట్ చేయించగలుగుతాను. లోన్ కూడా మనకి 70 to 80% వరకు ఈజీగా శాంక్షన్ అవుతుంది. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ మీకు తప్పకుండా నచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. వెబ్ లింక్ కూడా ఇస్తాను. వెబ్ లింక్లో కూడా ఈ ఇండిపెండెంట్ హౌస్ ఉంది. సో ఇలాంటి ప్రాపర్టీస్ కూడా వెబ్ లింక్లో ఉన్నాయి. మన దగ్గర 70 lakhs నుంచి 1 crore 10 lakhs, 1 crore 20 lakhs వరకు ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.